వెల్కమ్ టు భరోసా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం. నర్సయ్యపల్లి, గొల్లపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. కలెక్టర్కు అర్జీ ఇచ్చిన 4వ తరగతి విద్యార్థి. విజయవాడ నూతన న్యాయస్థానాల కార్యాలయంలో ఒకరిపై ఒకరి దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెద్దటేకూరు సర్పంచ్ బి పద్మావతి బి జనార్దన్ తెలిపారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని పెద్దటేకూరు గ్రామంలో జూలై నెలకు సంబంధించి మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేపట్టారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెద్దటేకూరులో వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, వికలాంగ పెన్షన్లను వారి ఇంటి వద్దకే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బి పద్మావతి మాట్లాడుతూ, పెద్దటేకూరు గ్రామ అభివృద్ధికి పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి ప్రత్యేక చొరవ చూపిందని తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని, రైతులకు, ప్రజలకు ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి అండగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భర్త బి జనార్దన్, టీడీపీ నాయకులు మరియు వెంకటేష్ రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓటాలకు వచ్చిందంటే కంపల్సరీ ఆధారం కానీ అవనవనం కానీ వచ్చి పంచుతున్నాము. ఇది మన కూట ప్రభుత్వం ఉన్నందుకు జరుగుతుంది. ఊర్లో గ్రామంలో తిరిగి చూస్తున్నాము. ఏమైనా సమస్యలు ఉంటే చెప్పి మన గౌడ్చేత్ర ఎమ్మెల్యే గారికి పోయి చెప్పి చేపిస్తున్నాము పనులు. మన ఊరు దూరకైతే ఇంతవరకు ఏ సమస్యలు వచ్చినా కానీ గౌరవ ఎమ్మెల్యే గారికి తీసుకుపోయి చెప్తున్నాము, చేస్తుంది. మీ పేరు? నా పేరు బి జనార్దన్, సర్పంచ్ భర్త. షుగర్ సపరేట్ ఉంటుంది. జీవించడానికి గౌరవనీయులైన మంచంలో ఉన్నాడు ఆయన. సర్పంచ్ కావాలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా అక్కడ కొంచెం ముందుకు సర్పంచ్ ముందుకు ఓకే రాలే నేను ఉండేంత వరకు. ఓకే ఓకేనమ్మా, ఇచ్చేసేలే. 2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణమన ప్రారంభం కానుంది. ఇందుకోసం ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు కల్లా పాలనపరమైన యూనిట్ల సరిహద్దులలో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే పూర్తి చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.
లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేశారు. లంబాడీల సమస్యల పరిష్కారం కోసం లంబాడి హక్కుల పోరాట సమితిని హైదరాబాద్లో 1997 జూలై 1వ తేదీన ఏర్పాటు చేశామని కైలాష్ నాయక్ తెలిపారు. గత 23 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాల ఫలితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 2750 గిరిజన తండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని అన్నారు. ఓకే చూడండి చూడండి పైకి మాకెంతో గర్వించదగ్గ రోజు. ఈరోజు బంజారాల కోసం లంబాడి, సుగాలి, బాజీగర్ అయినా, లబానా అయినా, లంబాడి అయినా, సుగాలి అయినా అంతా కూడా బంజారా జాతికి సంబంధించిన ఒకే కులానికి సంబంధించిన పదాలు. అయితే 2 తెలుగు రాష్ట్రాలు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేవి. లంబాడీ బ్రతుకులు చైతన్యం కోసం, లంబాడి ప్రజల జీవితాలు మెరుగుపడడం కోసం, రాజ్యాంగ హక్కులు సాధించుకునే భాగంలోనే లంబాడి హక్కుల పోరాట సమితి అనే ఒక సంఘాన్ని జూలై 1వ తారీఖు 1997వ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఆవిర్భవించడం జరిగింది. మరి ఆ రోజు నుండి దాదాపుగా 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు లంబాడి ప్రజల జీవితాలలో వెలుగు రావాలి, లంబాడి ప్రజలు బాగుపడాలి, ప్రభుత్వాల నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకాలైనా కూడా తండాలకు చేరాలి, మెరుగైన వైద్యం అందించాలి ప్రభుత్వాలనే ఉద్దేశంతో మా తాండాలో మా రాజ్యం, మేము ఎంతమందిమో మాకంత వాటా కావాలనే నినాదాన్ని తీసుకొని 500 జనాభా కలిగిన గిరిజన తాండాలు, గూడాలన్నీ కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేయడం వల్ల చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపించే ప్రతి రూపాయి కూడా గిరిజన ప్రజలకు చేరవేస్తుందనే ఉద్దేశంతో నిరంతరము పాదయాత్రలు, రథయాత్రలు, సభలు, సమావేశాలు, నిరసనలు, రాజకీయ నాయకులకు వాళ్ళతో సమావేశాలు చేసి 23 సంవత్సరాలు పోరాడిన తర్వాత దాదాపుగా 2 రాష్ట్రాలకు సంబంధించి 3750 గిరిజన తాండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలు కావడం జరిగింది. ఒరిజినల్గా మేమంతా కూడా గోర్లము, గోర్ మాట్లాడే భాషనే గోర్ బోలి అంటారు. మరి ఈ రోజు నుంచి కూడా మేము ప్రజలలోకి పోతాం, తాండా దర్శనాలు చేస్తాం. మా తాండా ప్రజలకు చైతన్యం తీసుకొచ్చి రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో మేము ఏవైతే మాట్లాడుతున్నాం గోర్బోలిని, గోర్బోలి అంటే బంజారాల భాష మాట్లాడే భాషని రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చాలని ఒక నినాదం తీసుకొని పోతున్నాం. గత సంవత్సరం ఇదే ప్రోగ్రాంలో హైదరాబాదు రవీంద్ర భారతిలో చేస్తేనే వెంటనే అక్కడి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం నేటికి సంవత్సర కాలం అయినప్పటికీ గిరిజన గూడాల వైపు, తాండాల వైపు ఎటువంటి సంక్షేమ కార్యక్రమం చేస్తలేదని కూడా మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, తెలంగాణ ప్రభుత్వంలో రాజ్యాంగంలో 8th షెడ్యూల్ చేర్చాలనే ఒక నినాదాన్ని అసెంబ్లీలో ఏ విధంగా తీర్మానం చేసి అయితే పంపించినారు, ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరగా అసెంబ్లీలో తీర్మానం చేసి బంజారాలు మాట్లాడే గోర్బోలి భాషని రాజ్యాంగంలోని 8th షెడ్యూల్ చేర్చడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, విజ్ఞప్తి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ పడవచ్చు, అధ్యక్ష పదవి రానంత మాత్రాన డమ్మీలు కాదు. బండి సంజయ్ లేకున్నా ఆ పార్టీ ఆగదు. సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడితే చర్యలు తప్పవు. చంద్రబాబు చెప్తే అధ్యక్షుడిని ఎంపిక చేయరు, అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని బండి సంజయ్ అన్నారు.
అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలే. ఇవ్వల్ది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు, ఇంకోరు ఆయన ప్రకటించరు, ఈయన చెప్తే వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ ఇస్తారు. నామినేషన్ అయితే ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటాం. ఈ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, లేకుంటే వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. కార్యకర్తలారా నన్ను క్షమించండి అంటూ పార్టీకి రిజైన్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ లెటర్ను కిషన్ రెడ్డికి అందజేసిన రాజ్సింగ్ ఎమ్మెల్యే ఘోష్ మహల్. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన పథక కార్మికుల పెండింగ్ బిల్లులు వేతనాలు విడుదల చేయాలని స్కూల్ ఆయాలకు బకాయిలు పెట్టిన 6 నెలల వేతనాలు తక్షణం చెల్లించాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ, జిల్లా కార్యదర్శి చంద్రమల్ల పద్మ మాట్లాడారు. కానీ పిల్లోడికి రూపంలో ఇచ్చినప్పుడు మాకు ఎలాంటి ఒత్తిడి లేవండి, సాంబార్తో పెట్టి సరిపోతున్నారు. కానీ మెనూ మార్చేసి మెనూకు తగ్గట్టు బడ్జెట్ పెంచకుండా ఈ రోజున అనేకమైన రాజకీయ వేధింపులు, ఒత్తిళ్లు, పిల్లలకి సరైన భోజనం పెట్టాలని ప్రభుత్వం గుర్తించినప్పుడు సరైన బడ్జెట్ కూడా మాకు ఇస్తే భోజనం పెట్టామని చెప్తున్నామండి. ఈ రోజున స్కూళ్ళు అన్నీ కూడా మధ్య చేస్తారండి. 2004 నుంచి కూడా మేము ఈ స్కూల్లో నమ్ముకొని మేము పని చేస్తున్నాం. ఈ స్కూల్లోనే మాకు ఎలాంటి చేతులు కాలినా కాళ్ళు కాలినా మాకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేకుండా మా సొంత డబ్బులు ఖర్చు మేమే పెట్టుకొని పని చేస్తున్నాం. అలాంటిది ఈ రోజున స్కూళ్ళు మధ్య చేసి అక్కడ 10 మంది పిల్లలు 4 పిల్లలు ఉంటే ఇక్కడ నుండి ఒకరికే వేతనం వేస్తారు. స్కూల్లో ఎవరికి తీయని చెప్తున్నారండి. కానీ తీయని చెప్పినప్పుడు 26 దాటలేకపోతే 2 జీతాలు రావని ఈరోజు ఎంఈఓ లాంటి కలెక్టర్ లాంటి అందరూ చెప్తున్నారు. కానీ మధ్య చేసిన స్కూల్ని వాళ్ళకి ఏదైతే 2004 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నారో వాళ్ళు తొలగించమని చెప్తున్నారు. ఏ రీతిగా మరి వాళ్ళకి జీతాలు ఇస్తారని దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి. చాలా స్కూళ్ళు మధ్య చేస్తారు. కానీ మేము ఎటువంటి వేతనం ఆశించలేనప్పుడే మేము పనిచేస్తాం. కానీ 3000 రూపాయలు వేతనం వచ్చిన తర్వాత ఈ రోజున తొలగించడం అన్నది చాలా దారుణమైంది. కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో మాకు హామీ ఆ జగన్ ప్రభుత్వంలో మిడ్ డే మీల్ గుర్తు తెచ్చుకోలేదని చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం గుర్తు తెచ్చుకున్నట్టయితే కనుక ఈ స్కూల్లో మధ్య చేస్తున్న స్కూల్ని ఏదైతే అక్కడ మిడ్ డే మీల్ వర్కర్లు తొలగించబడుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు సరైన ఎక్కడ పిల్లలు అక్కడ ఉండడం మంచిదని స్కూల్ తల్లిదండ్రులు కూడా చాలా అడ్డు చేసినా సరే స్కూళ్ళన్నీ కూడా మధ్య చేశారు. దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సింగరేణి సంస్థ ఆర్జీవన్ ఏరియాలో సాధించిన ఉత్పత్తి సంక్షేమం కార్యక్రమాలను వివరిస్తూ మంగళవారం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యంలో 78% సాధించగా ఓసీ5 జూన్ మాసంలో 106%, వార్షిక లక్ష్యంలో 84% సాధించడం జరిగిందని వెల్లడించారు. అలాగే సంక్షేమంలో కూడా ఆర్జీవన్ ఏరియాలోని సింగరేణి ప్రభావిత గ్రామాలలో 23 కిలోమీటర్ల రోడ్డు వేయడం జరుగుతుందని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అందులో ఓపెన్ క్లాస్ ఓసీ5 2.7 lakhs కాదు 2.8 lakhs వచ్చి 106% ఉంది. శాండ్ సప్లై ఏదైతే ఉందో ఇంతకుముందు లేదు. శాండ్ సప్లై మెరుగుపడతారు నుంచి 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ మెరుగుపడుతున్నారు. ఇంకా జీడీకే 11 ఇంక్లైన్ లో కొంత ఉత్పత్తి తగ్గిన మాట విషయం దాన్ని ఆటోమేటిక్ 20% ఉంది. కాకపోతే జీడీకే 11 విషయం గురించి మీ అందరితో పంచుకోవాలి. ఏంటంటే ఇప్పటిదాకా 2 కంటిన్యూస్ ఫైనల్ అనేది 3వ కంటిన్యూస్ ఫైనల్ అనేది కార్పొరేట్ లో ఉన్నది. టెండర్లు సుమారు 1 నెల లోపల టెండర్లు మనము 3వ కంటిన్యూస్ ఫైనల్ సంతోషిస్తున్నాము. దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఏదైతే ఉందో సిఎఫ్ఓ అంటాం. అది
1.5 మిలియన్ టన్స్ గాను అనుమతులు లభించాయి ఇది మన ఉత్పత్తులు పెంచుకోవడానికి. సో తొందరలోనే ఈ నెలలోనే టెండర్లు ప్రకటించడం, ఒక 3-4 నెలల్లో కొత్త సీఎం రావడానికి శాండ్ సప్లైస్ బాగా మెరుగైంది. అట్లే ఎం శాండ్ ప్లాంట్ అవుతుందో అది కొద్ది రోజులు OC5 విషయానికి వస్తే బదులుగా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ నెల 9న జాతీయ సంఘాలు సమ్మె నోటీస్ అని ఇవ్వడం జరిగింది. అయితే మీకు అందరికీ తెలుసు మిత్రులారా, సింగరేణి సమ్మె రహిత సంస్థగా చేస్తూ కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు అందరి యొక్క సమిష్టి కృషితో ఎన్నో విజయాలను సాధిస్తూ వచ్చాము. ఇది దేశవ్యాప్త సమ్మె. ఇందులో మన కంపెనీకి సంబంధించినవి అతి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇది కాక సమ్మెల కంటే కూడా మనం చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని ఇంతకుముందే మన కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, కంపెనీ ఇంతకుముందే రుజువు చేశాము. ఈసారి కూడా కార్మికులందరికీ, ఉద్యోగ సంఘ నాయకులకు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సమ్మె అవసరం లేకుండానే మనం చర్చల ద్వారానే పరిష్కారం సాధించవచ్చని బలరాం నాయక్ గారు, గౌరవ చైర్మన్ సింగరేణి కాలనీస్, మరియు డైరెక్టర్ గారు గౌతమ్ పొట్రు గారు ఈ మధ్యనే చెప్పి ఉన్నారు. వారి యొక్క సూచనలను స్వీకరించి మన ఉద్యోగాలకు హాజరై మన యొక్క కంపెనీ సంస్కృతి ఏదైతుందో చర్చల ద్వారా సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము అన్న దాన్ని నిరూపించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. R-G1 ఏరియా జూన్ నెల యొక్క ఉత్పాదకత వివరాలు మరియు సంక్షేమ వివరాలు, ఉద్యోగులకు సంబంధించిన విజయాలు, కార్మికులకు సంబంధించిన విజయాలు వీటన్నింటినీ తెలుసుకోవడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని అధిక సంఖ్యలో హాజరైన ప్రెస్ మిత్రులందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా OC5 ఉద్యోగులు 2.7 lakhs గాను 2.9 lakhs నోట్ సాధించి 106%తో చేసి ఉత్పత్తిని అధికంగా పెంచినందుకు అందులో అక్కడ సంబంధించిన ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. అట్లనే GDK 1 ఇంక్లైన్ వాళ్ళు నెలకు జూన్ నెలకు గాను 17,000 గాను 15,500 టన్నులు తీసి 92% ఉన్నారు. ఇది గత సంవత్సరము 55%తో పోలిస్తే 40% ఎక్కువ ఉత్పత్తి తీసినందుకు గాను GDK 1 ఇంక్లైన్ ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. అట్లే GDK 2 ఇంక్లైన్ 20,000 గాను 12,000 సాధించి 61%తో ఉన్నారు. ఇది గత సంవత్సరం 50%తో పోలిస్తే 11% చేసి వారి యొక్క ఉత్పత్తి కూడా కొంతవరకు పెంచడం జరిగింది. GDK 11 ఇంక్లైన్ 70,000 గాను 41,000 సాధించడం చేసి 60%తో ఉన్నారు. దీనికి ప్రాబ్లం ఇది, వీళ్ళు గత సంవత్సరం 90% పైనగా GDK 11 ఇంక్లైన్ ఉన్నది. కానీ ఇప్పుడు ఈ నెలలలో కొత్త డిస్ట్రిక్ట్ తయారు చేసుకోవడం కోసం కంటిన్యూస్ మైనర్ కొన్ని సాంకేతిక సమస్యలు ఉండడం వల్ల దాని పనులు జరుగుతున్నాయి, అందువల్లనే తగ్గింది. GDK 11లో ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు 2 కంటిన్యూస్ మైనర్లు ఉన్నాయి. 3వ కంటిన్యూస్ మైనర్ ఈ నెలలో టెండర్లు సాధించడం జరుగుతుంది. ఒక కొద్ది నెలల్లోనే 3వ కంటిన్యూస్ మైనర్ వచ్చి మన సింగరేణిలోనే మొట్టమొదటి మైన్గా GDK 11 రావడం జరుగుతున్నది. అట్లనే కొద్ది నెలల్లోనే వచ్చే 2-3 నెలల్లో ఈ కంటిన్యూస్ మైనర్లు 2 కూడా వాటి పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాధించి ఐటీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా సోషల్ మీడియా దినోత్సవం. సోషల్ మీడియా నాయకులపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి గుత్తిపట్టణంలో వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో సోషల్ మీడియా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏమంటే సోషల్ మీడియాని అందరూ వారి యొక్క అభివృద్ధికి లేదంటే పార్టీ యొక్క అభివృద్ధికి ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా అందరం తెలియజేస్తా ఉన్నాము. దాంతోపాటు 2008 లేదంటే 2003 నుంచి ఇది ప్రతి సంవత్సరం సోషల్ మీడియా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ సోషల్ మీడియా వేదికగా సందర్భం వచ్చింది కాబట్టి మీరు రోజు చెప్తా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాని అనగదొక్కాలని చెప్పి ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వము సోషల్ మీడియా కార్యకర్తలపై చాలా మందికి కేసులు పెడతా ఉన్నారు. వాక్ స్వాతంత్రం చెప్తున్నది, ప్రజాస్వామ్యం చెప్తున్నది ఏమంటే భారతదేశంలో
ఎవరైనా వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని బహిరంగంగా చెప్పుకునే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. ఆ రాజ్యాంగం ప్రకారము సోషల్ మీడియాలో అది ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు ట్రెండ్లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్, వీటి ద్వారా అందరూ తమ అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి అభిప్రాయాలు చెప్తా ఉంటే దాన్ని అడ్డాగా పెట్టుకొని చాలా మంది మీద కేసులు పెడతా ఉన్నారు. ఈ కేసులు పెట్టడాన్ని మేము ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాము. అందరికీ వారి యొక్క మాటలు లేదంటే వాళ్ళ పార్టీ విధానాలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాము, ఎంతో మంది మీద, అనేక మంది మీద కేసులు పెడతా ఉన్నారు. ఆ కేసుల్ని పోరాటం వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంటా ఉంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా కార్యకర్తలకి లేదంటే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు కూడా మేము చెప్తా ఉన్నాము, మీరు నిర్భయంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని కావచ్చు, ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని మీరు ప్రజల్లోకి తీసుకోవాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పి మీకు ఏ సమస్య వచ్చినా జిల్లా కమిటీ తరఫున, సోషల్ మీడియా లేదా ఐటీ విభాగం తరఫున మేమందరం ఉన్నాం. మాతో పాటు పార్టీ పై నుంచి కింది వరకు పూర్తి స్థాయిలో లీగల్ టీము అందరికి సపోర్ట్ చేస్తా ఉంది. కాబట్టి అందరూ వీరి యొక్క వైఫల్యాల్ని ఈ రోజు అందరూ పెట్టి ప్రపంచవ్యాప్తంగా వీరి యొక్క వైఫల్యాన్ని తీసుకోవాలని చెప్పి మేము చెప్తున్నాం. నిన్ననే వీరి యొక్క తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని రీకాల్ చేయాలని చెప్పి కూడా మేము పిలుపునిచ్చాము. ఈ రీకాల్ని కూడా సోషల్ మీడియా ద్వారా మేము చెప్పబోతా ఉన్నాము. వీరు 2009లో లేదంటే ఇప్పుడు 2019లో లేదంటే మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో వాళ్ళు చెప్పిన అమలు చేయాల్సినటువంటి పథకాలు ఏవైతే వీళ్ళు చేయలేదో మేము చెప్పినటువంటి అన్నింటినీ అమలు చేశాము. మేమేం చేశాము, వీళ్ళు ఏం చేయలేదని చెప్పడానికి, ప్రజలకు తీసుకోవడానికి ఇప్పటికే పార్టీ నిర్ణయించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వీటన్నింటినీ మనం ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాము. దీన్ని ఉపయోగించి ఈడ మన సోషల్ మీడియా తరఫున లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నాయకులందరూ మాట్లాడాల్సిందిగా ఈ సభ నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో 27 లక్షల మంది మరాఠీలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏం చేసింది? ఏమీ లేదని మరాఠా జాతీయ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గర్గే అన్నారు. హైదరాబాద్లో 25వ భారతీయ మరాఠా మహాసంఘ్ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు సుదేశ్ పాటిల్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రావు, మాజీ ఎంపీ బీబీ పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గర్గే మాట్లాడారు. सुनीता सुर्वे मामा आहेत डीसीपी जोरदार आणि त्यांचं स्वागत करूया आपण. पुन्हा पहिला मी विनंती लहानपणापासून मी त्याला स्वच्छतेची आणि टाप टिपीची सवय लावणार आहे. वाणावर किती वेळ ओळख ठेवतेस? अरे पण आधी बघ ना, ओळख केलाय ते म्हणजे प्रतीक असलेल्या दीपातून आजच्या कार्यक्रमाची आपण शुभ सुरुवात करतोय. शिवाजी महाराज जय, छत्रपती शिवाजी महाराज जय, छत्रपती शिवाजी महाराज की जय. వాళ్ళు ఎంతసేపు అది చేస్తాం ఇది చేస్తామంటే ఏది చెయ్యరు, ఓట్ల కొరకు మాత్రమే వాడుకుంటారు. ఇప్పటి వరకు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జీలు ప్రతిపాదించిన రోజు నుంచి ఈ రోజు 25వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటాం. వాడరమ్మా, నేను కాదు, బాగుంది. भारतीय मराठा महासंघ की ओर से क्षेत्र में अच्छा काम की है. So all of us have to do a lot of homework now. Our work is cut out.
As a Vice Chancellor, my work is to ensure that my students become country. This is my responsibility as a Vice Chancellor, which I am trying to do my best. मराठी तो मराठा ह्या ब्रीदवाक्याने सुरू झालेला आहे ते आपल्याला पुढे घेऊन जायचं आहे. डेफिनेटली युनिटी पाहताना संभाजीनगरमध्ये नांदेडचे जे लोक होते त्यांची नंदीग्राम मित्र मंडळ. దిస్ గ్యాదరింగ్ ఇస్ వెరీ గుడ్. ఇంతకుముందు మనం ఒక నాటకం చూసినాం, చిన్న సినిమా. ఆ సినిమా అంటే మన మరాఠాల బ్రతుకులు ఎట్లా. And for Bharat. How do we make ourselves count when on the TV? Every missile was tracked down and counted and destroyed. Indians didn't know about it. Till Sindoor operation showed up, I think Indians did. Our only job is to get to the top. Clear to the world also. That global powers will play into our own politics, our community politics. The geopolitical situation is extremely complicated. We must stay alert. There are 3 things we have to do. I'm saying this, I'm requesting to my Bhavsar community. Bhavsar, advising human being, you do this, you don't do that. So we have created technology that has started dictating us. This is happening now. And this is going to become more severe in the future. Who are actually leading the system, they must get inspired. I do not know why children don't come and listen to people anymore. They are losing all their energies in their gadgets. They have stopped. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.